అమ్మా లెనిన్? చాలా బాగుండింది యాక్చువల్లీ. అఖిల్ కెరియర్లోనే ది బెస్ట్ ఫిలిం అనుకోవచ్చు. ఇంకా ట్విస్ట్లు చాలా బాగున్నాయి. అండ్ దెన్ లేటర్ తమన్ బీజం చాలా బాగా కొట్టారు. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుండింది. ఇంకోటి అసలు అఖిల్ యాక్టింగ్ ఇంత బాగా అయితే ఇంతకుముందు ఎప్పుడు చేయలే. ఏజెంట్ అని యాక్చువల్లీ ఆఫ్టర్ హలో దిస్ ఇస్ ద బెస్ట్ ఫిలిం ఆఫ్ హిమ్. కెరియర్లోనే బెస్ట్ ఫిలిం ఇంకా అఖిల్కి. మైనస్ అంటే డాన్స్లో కొరియోగ్రఫీ బాగాలేదు. ప్లస్లు అంటే ట్విస్ట్లు, యాక్టింగ్, తమన్ బీజం అన్నీ బాగున్నాయి. ఈజీగా హిట్ కొట్టేస్తుంది. ఫస్ట్ 40 minutes బోర్ అంటున్నారు. ఫస్ట్ 40 minutes బోర్ అంటున్నారు. ఫస్ట్ 40 ఒక 30 minutes అలా బోరింగ్ అంటే ల్యాగ్ ఉంది. కొంచెం ల్యాగ్ కూడా కాదు, అంటే స్టోరీ స్టార్ట్ అయింది కదా అప్పుడే. సో పెద్ద ఇంట్రొడక్షన్ అన్ని ఇస్తున్నారు అంతే. తర్వాత ట్విస్టులు వస్తే చాలా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్, ఫైటింగ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎండింగ్లో అఖిల్తో ఫైటింగ్ ఉంది, చాలా బాగుంది అదైతే ఎండింగ్లో. ఇంకా అండ్ విలన్ కూడా బాగా, ఐ లైక్ దిస్ యాక్టింగ్ అండ్ హిస్ లుక్ ఆల్సో, చాలా బాగుంది. మైండ్ పోతుంది లోపల. అసలు ఆ మ్యూజిక్కి, తమన్ మ్యూజిక్కి స్లాంగ్ చాలా ప్యూర్, చాలా రియలిస్టిక్గా తీశారు. ఫైట్ సీన్స్ బోయపాటి శ్రీనులా కాకుండా చాలా మంచిగా, లైక్ చాలా రియలిస్టిక్గా ఉంది. మంటలో నుంచి విభూతి పెట్టుకుంటాడు, కొద్దిగా ఓవర్ యాక్షన్ అయింది అంటున్నారు. ఓవర్ యాక్షన్ అసలు ఏం లేదు, చాలా న్యాచురల్గా చేశాడు. అఖిల్ నాగార్జున కూడా చేయలేడు యాక్టింగ్. అఖిల్ అంత బాగా యాక్ట్ చేశాడు. కింగ్ కడుపున కింగే పుడతాడు. మూవీ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ ప్రెడిక్షన్ ఇచ్చాను ఈ సినిమా మీద. నా ఒక యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టారు. ప్రైమ్ నవీన్ చెప్తే పక్కా ఉంటుంది. ఈ సినిమాతో నంది అవార్డు అయితే రావాలి స్వామి. పెద్ద పెద్ద అవార్డులు అని చెప్పి ఓవర్ చేయొద్దు. సినిమా చాలా బాగుంది. సినిమా బాగాలేదని కొంతమంది అంటున్నారు. అంటే వాళ్ళకి సినిమా చూడటం వచ్చా, వాళ్ళు టికెట్ కొట్టుకునే వచ్చారా అని నాకు డౌట్. నేను చెప్తాను, నేను ఉన్న సినిమా బాగాలేకపోతే బాగాలేదని చెప్తా, బాగుందంటే బాగుందని చెప్తాను నేను. సినిమా బాగుంది. ఓవరేం కాదండి, ఓవరేం కాదు. ఓవర్గా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నోడికి ఓవర్. నువ్వు సినిమాకి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా వెళ్ళు, సినిమా ప్రశాంతంగా ఉంటుంది. కానీ అక్కినేనికి హిట్ పడింది. ఇదైతే నేను బలంగా చెప్తున్నాను, పక్కాగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో ట్విస్ట్లు అండి. 5 నిమిషాలకు ట్విస్ట్, 5 నిమిషాలకు ట్విస్ట్. ఇది కన్ఫర్మ్ పక్కా. మాసా క్లాసా సినిమా రెండు ఉన్నాయి సినిమాలో. చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్. లెనిన్ సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ అనిపించింది. ఎందుకంటే అంత క్యారెక్టర్ బాగుంది, సినిమాలో యాక్టింగ్ బాగుంది, ప్లస్ పాయింట్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఒక రేంజ్లో యాక్టింగ్ చేసిండు. ఎందుకంటే చాలా రోజులు కష్టపడి చాలా ఒక స్టడీ చేసినట్టు అనిపించింది. స్టోరీ మీద స్టడీ చేసి ఒక మంచి స్టోరీని ఎన్నుకొని ఆ సినిమా తీయడం అనేది చాలా కష్టము. దాంట్లో సీన్లు ఉన్నాయి, అన్ని సీన్లు అంత కష్టంగా తీయడం అంటే చాలా కష్టము. ఎందుకంటే ఆ పొడిచే సీన్లు కానివ్వండి, అన్నీ కానివ్వండి, ఒక రేంజ్లో, వేరే రేంజ్లో తీసిండు. ఆ సీన్ల కోసం అయితే లిటరల్ చెప్తున్నా మంచిగా అనిపిస్తాయి. దాంతో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఏడుపు వచ్చేస్తుంది. అయ్యగారే నెంబర్ 1 అంటే అయ్యగారే నెంబర్ 1 అంతే. ఈ సినిమా తర్వాత అయ్యగారు పక్కా నెంబర్ 1. గట్టిగా చెప్పడం, ఎట్లా చెప్పినా వరల్డ్ రికార్డులు బ్రేక్ చేసేస్తుంది. ఆ ప్రభాస్ రికార్డు బ్రేక్ చేస్తుంది, బ్రేక్ చేస్తుంది అని అయితే చెప్పాను, కానీ సినిమా అన్ని బ్రేక్ చేస్తుంది. థ్యాంక్ యూ. రిప్పుగల అంతే, యాక్టింగ్ రాదు, అది కాదు. ఈ సినిమా చూసిన తర్వాత అఖిల్కి యాక్టింగ్ రాదని ఎవడన్నా చెప్తే నాతో డెబిట్కి దిగామని చెప్పు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తా కావాలంటే, MD మస్తాన్ బై రివ్యూ అని ఉంటుంది. బాగుంది అనిపించింది సినిమా, చాలా బాగుంది అనిపించింది. అంటే అఖిల్ కెరీర్లో ఇదే తొలి హిట్ ఫిలిం. బిగ్ కంగ్రాచులేషన్స్ టు అఖిల్. సినిమా అంటే చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఊహించుకుంటే అనుకోని ట్విస్టులు మనల్ని చాలా మెమరబుల్గా గుర్తు చేస్తాయి. ఇంకోటి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. డైరెక్టర్ స్క్రీన్ ప్లే మీద ఇంట్రెస్ట్ పుట్టించాడు సినిమా మీద. ఓవరాల్గా సినిమా మాత్రం అఖిల్ కెరీర్లో ఫస్ట్ హిట్ ఫిలిం ఇది అవుతుంది అనిపిస్తుంది. ఎక్కలేదనే ఒకటే మాట, ఏ సినిమా కూడా అందరినీ 100 మంది నువ్వు ఒప్పించదు. ఖచ్చితంగా నెగిటివ్ ఉండేవాళ్ళు ఉంటారు. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ ఒపీనియన్స్. మెజారిటీ ఆడియన్స్కి ఎలా ఉందనేది అభిప్రాయం. ఇప్పుడు ఈరోజు చూస్తుంటే లెనిన్ అంటే ఏంటి? లెనిన్ ఏం లేదు, అతని పేరు అంతే. ఇప్పుడు శివ అనేది ఒక పేరు ఎలాగో అలా ఒక పేరు అంతే. నథింగ్. లెనిన్ గురించి ఏం లేదు అక్కడ. లెనిన్ ఒక పేరు అంతే. ఎలా అనిపించింది లెనిన్? ఫస్ట్ హిట్ ఉంది బ్రో. అఖిల్ని 2 కళ్ళతో చూడలేం. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్. సినిమా మాత్రం
ఒక్కొక్క సీను ఒక్కొక్క ట్విస్ట్ ఉంటాయి బ్రో. క్లైమాక్స్ అయితే ఇంకా పెద్ద ట్విస్ట్ ఉంటుంది. ఎందుకు నెగిటివ్ చెప్తున్నారో తెలియదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఉంది బ్రో. అయ్యగారి కెరీర్లోనే ది బెస్ట్ మూవీ ఇది. ఎవరో నెగిటివ్ చెప్తున్నారా? అవన్నీ మనకు తెలియదు బ్రో. మన వరకు అయితే సినిమా చాలా బాగుంది. పక్కాగా చూడండి. సినిమా మాత్రం అయ్యగారికి ఇలాంటి సినిమా మళ్ళీ పడుతుందని కూడా చెప్పలేము. అంత యాక్టింగ్ చేస్తాడు. కొంచెం బ్లైండ్ సీన్స్ కూడా బాగానే కవర్ చేస్తాడు అయ్యగారు మాత్రం. సినిమా మాత్రం పక్కాగా చూడండి బ్రో. ఏంటి లెనిన్ అంటే ఏంటి, ఏముంది కొత్తదనం? కొత్తదనం ఏంటి, ఒక ప్యూర్ లవ్ స్టోరీ బ్రో. ఒక మన విలేజ్ బ్యాక్గ్రౌండ్ లవ్ స్టోరీ ఎట్లా ఉంటాయో దాన్ని క్లియర్గా చూపిస్తారు బ్రో. విలేజ్ పాలిటిక్స్ అట్లా ఉంటాయి కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా క్లియర్గానే చూపించారు. హీరోయిన్ మాత్రం చాలా బాగుంటుంది బ్రో సినిమాలో. కింగ్డమ్ మూవీలో మనం ఎంత మిస్ అయ్యామో భాగ్యశ్రీని. నేను భాగ్యశ్రీ ఫ్యాన్ బ్రో. ఇప్పుడు ఆమెని కింగ్డమ్ మూవీలో సాంగ్ తీసేసినందుకు ఎంత ఫీల్ అయ్యానో ఈ సినిమాలో చూస్తున్నంతసేపు రెండు కళ్ళు సరిపోవు బ్రో. హీరోయిన్ మాత్రం హీరోయిన్ సినిమా మొత్తం హీరోదే ఉంటుంది. పక్కా చూడండి బ్రో సినిమా మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు థియేటర్కి వచ్చి చూడండి. లెనిన్ ఈజ్ ఏ ప్రాపర్ కమర్షియల్ ఫిలిం. చాలా తర్వాత మన తెలుగు సినిమాలో ఒక ప్రాపర్ కమర్షియల్ ఫిలిం అంటే లెనిన్. నేను చెప్తున్నా మీకు, స్టోరీ, స్క్రీన్ ప్లే అన్నీ బాగుంటాయి. యాక్టర్స్ అవన్నీ, బీజిఎం ఆబ్వియస్లీ తమన్ని హీ విల్ ఎలివేటెడ్. బట్ స్టిల్ అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఫస్ట్ డే మిక్స్డ్ రివ్యూస్ రావచ్చు, బట్ లేటర్ ఆన్ 2-3 days తర్వాత జనాలు విల్ కమ్ టు థియేటర్ అండ్ దే విల్ వాచ్ ద లెనిన్. బాగుంది. మీకు క్యారెక్టర్స్ నుంచి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫిలిం థీమ్ వరకు మీకు కూర్చోబెట్టేస్తారు. 2.5 hours యూ విల్. ఓవర్ అయింది అంటున్నారు కొన్ని సీక్వెన్స్లో. లేదన్నా, నేను చెప్తున్నా కదా, లైక్ ఫస్ట్ డే మిక్స్డ్ రివ్యూస్ రావచ్చు, బట్ మీరు ఒకసారి థియేటర్కి వెళ్ళండి, థియేటర్లో చూడండి సినిమా. ఇట్స్ ఎ ప్రాపర్ కమర్షియల్ తెలుగు ఫిలిం. మనం ఎప్పటి నుంచో కావాల్సి అనుకుంటున్నాం. వి గాట్ ఇట్. పక్క డౌటే లేదు అసలు దీంట్లో. డిబేట్ టాక్ వస్తుంది, మరి దానికి ఏమంటారు? నేను చెప్తున్నా కదా, ఇట్స్ లైక్ ప్రాపర్ ఫస్ట్ డే మిక్స్డ్ రివ్యూస్ రావచ్చు, బట్ వన్స్ ఫ్యామిలీస్ వీళ్ళంతా వస్తే డెఫినెట్లీ హిట్ ఫిలిం. ఏంటన్నా ప్లస్ హైలైట్స్ ఏంటన్నా సినిమాలో? సినిమా స్టోరీ, మనోడు యాక్టింగ్ హైలైట్. సినిమా నీకు అసలు ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేయలేవు. నేను పెద్ద తోపు ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇందులో ట్విస్ట్ ఉన్నాయంటే నువ్వు ఎంజాయ్ చేయలేవు. సినిమా చాలా బాగుంది. సినిమా రంగస్థలం రామ్ చరణ్ గారికి ఎంత మంచి పేరు వచ్చిందో, లెనిన్ అంత మంచి పేరు వస్తుంది మన అఖిల్ బాబుకి. ఫస్ట్ కమర్షియల్ హిట్, మంచి హిట్ సినిమా ఇది. చాలా హిట్, మంచి సినిమా, చాలా బాగుంది. ఇది ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ కానీ ఆ చిత్తూరు స్లాంగ్ అంతా చాలా బాగా చేస్తారు అఖిల్. మాస్లకు సూపర్గా సెట్ అయింది. ఫస్ట్ నుంచి హైప్ ఉంది సినిమా. హైప్ ఏమాత్రం తగ్గకుండా హ్యాపీగా సినిమా చూడొచ్చు. లెంత్ ఏం ఎక్కువ లేదు. రాసుకునే వాళ్ళు ఎంతైనా రాసుకుంటారు. కూర్చొని రాసుకొని పాప్కార్న్ తినేవాడు ఎంతైనా రాసుకుంటాడు. సినిమా చూసి మాట్లాడమని చెప్పండి ఎవరైనా. సెకండ్ హాఫ్ అయితే తీశాడు అఖిల్ బాబు. క్లైమాక్స్ ట్విస్ట్ కానీ అందరూ యాక్టర్లు సూపర్గా చేశారు. అసలు బ్రహ్మాజీ గారు కానీ, శివాజీ కానీ, మన సునీల్ కానీ, అమ్మాయి అందరూ సూపర్గా చేశారు. హిట్ అయినా ఫ్లాప్ అయినా భవిష్యత్ ఏం ఆధారపడలేదు, కానీ ఈ సినిమా హిట్. అయ్యగారు హిట్ కొట్టారు. దీనిలో ఏ వెనకాడది లేదు. సినిమా హిట్. హ్యాపీగా వెళ్ళి సినిమా అందరూ చూడొచ్చు. రామ్ చరణ్ గారికి రంగస్థలం అలాగో మన అఖిల్ బాబుకి లెనిన్ అలాగా మంచి పేరు వస్తుంది. మినిట్స్ మీరు అఖిల్తో ఉంటారు. యూ విల్ బి విత్ లెనిన్. యూ విల్ బి ఇన్ రామాపురంలో లెనిన్ గారితో మనం తిరుగుతూ ఉంటాం అండ్ ట్రావెల్ చేస్తూ ఉంటాం. లెనిన్ భారతి లవ్ స్టోరీ చూస్తాం. లెనిన్ వసంత్ ఫ్రెండ్షిప్ అండ్ ఎమోషనల్ కోర్ పార్ట్ చూస్తాం. యాక్షన్ ఎపిసోడ్ చూస్తాం. అండ్ శివాజీ గారు, బ్రహ్మాజీ గారు, సునీల్ గారు అందరి పెర్ఫార్మెన్సెస్ పీక్స్. మురళీకిషోర్, అబ్బూరి గారికి నాకు తెలిసి అక్కినేని ఫ్యాన్స్ గుడి కట్టేస్తారనమాట. ఎందుకంటే ఇలాంటి మాస్ యాక్షన్ ఫిలిం 40 ఏళ్ల చరిత్రలో నాగార్జున గారు కూడా ఇంత మాసిగా, ఇంత హై ఎలిమెంట్స్ ఇచ్చింది లేదనమాట. సో అక్కినేని అభిమానులు అందరూ కూడా ఓవర్ అయింది అంటున్నారు. కొన్ని ఎలివేషన్స్ అంటే అలా మంటలో నుంచి పెట్టుకోవడము, బొట్టు, అదంతా ఓవర్ అయింది అంటున్నారు. అది చూసేవాళ్ళు బట్టి ఉంటుంది బ్రో. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ పర్సెప్షన్ ఒకలా ఉంటుంది. బట్ అఖిల్ గారు చేయడం అనేది ఇప్పుడు దాకా జరగలేదు. కాబట్టి అఖిల్ గారి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది వచ్చింది. ఎందుకంటే నేను ఫ్యాన్స్తో వాచ్ చేశా. ఇక్కడ మీడియా కంటే నేను ఫ్యాన్స్తో వాచ్ చేసి వచ్చే సినిమాని. ఆ ఫ్యాన్స్ రియాక్షన్స్ ప్రతి సెకండ్, లాస్ట్ 40 minutes వాళ్ళు థియేటర్లో చేసిన హంగామా చూస్తే మామూలుగా లేదనమాట. అక్కినేని అఖిల్ గారికి నాకు తెలిసి ఇట్ విల్ బి ఎ గ్రేట్ కంబ్యాక్ ఫిలిం. మామూలు కంబ్యాక్ కాదు అనమాట. అంతే, ఆయన అఖిల్ గారు అయ్యగారే నెంబర్ 1 అనే దానికి ఏదైతే ఎవడైతే అన్నాడో అది ప్రూవ్ చేసుకుంటూ వచ్చిన ఫిలిం అనమాట. ఫస్ట్ 20 minutes 25 minutes మనం ఇంకా వరల్డ్లోకి వెళ్ళాం. జస్ట్ రామాపురం ఆ జాతర చూపిస్తుంటారు. ఇంటర్వెల్ నుంచి మనం వరల్డ్లోకి వెళ్తాం. ఇంటర్వెల్ దగ్గర నుంచి ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంటుంది అఖిల్ గారిది. మైండ్ బ్లో అవుతుంది అనమాట. అక్కడి నుంచి మనం రామాపురం ఫస్ట్ హాఫ్ ఒక 40 minutes స్లో ఉంటుంది. తర్వాత నుంచి పికప్ అవుతుంది సినిమా. సో ఓపెన్గా మాట్లాడుకుందాం. చాలా బాగుంటాయి. ఆ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే చాలా షాకింగ్గా ఉంది. మూవీ ఇస్ గుడ్, ఓకే, వాచబుల్, డీసెంట్ వాచ్.
ఓకే అంటే ఏంటి, బాగుందన్నట్ట బాగాలేదన్నట్ట? బాగుంది, సినిమా బాగుంది. బట్ ఏంటంటే కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. లైక్ బిగినింగ్ ఫస్ట్ 40 minutes స్క్రీన్ ప్లేలో కానీ, సెకండ్ హాఫ్ ఫస్ట్ 40 minutes కానీ, ప్రీ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, ఈ రెండు సినిమాకి స్ట్రెంత్. ఈ రెండింటి వల్ల సినిమా నిలబడుతుంది. అంటే సినిమా 40 minutes పడుకుంటున్నారు థియేటర్లో అంటున్నారు. అంత లేదు, డ్రామా ఉంది, బాగుంది. లైక్ ఐ మీన్ ఆ రైటింగ్ అదంతా కూడా బాగానే ఉంది. బట్ ఏంటంటే ఈ టెక్నికల్ ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటే సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. ఏంటి మైనస్ ఏంటి? కొంచెం డైరెక్షన్లోనే మైనస్ అనిపించింది. రిమైనింగ్ అందరూ చాలా బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చారు. ఖచ్చితంగా అఖిల్ 10 ఏళ్ళ నిరీక్షణకి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, ప్రూవ్ చేసుకున్నాడు. మేము మనం అనుకోలేదు ఇంత అలా సెట్ అవుతాడు అనుకోలేదు, కానీ చూసిన తర్వాత అనిపించింది ఇటువంటి క్యారెక్టర్ చాలా ఈజీగా చేస్తాడు. నాగా ఖచ్చితంగా పూనగాలేడు, మొత్తం ఊపు వచ్చేస్తుంది. అసలు స్టోరీ చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఒక మాస్ సినిమాకి ఈ స్టోరీ లైన్ రాలేదు అసలు, అంత చాలా బాగా వచ్చింది. నేను 3.5 3.7 దాకా ఇస్తాను. హైలైట్స్ నిజంగా ట్విస్ట్లు అండి, సినిమాలో ట్విస్ట్లు, సీన్లు, సినిమా టేకింగ్, డైరెక్టర్ రెండో సినిమా అయినా సరే చాలా బాగా చేశాడు. ఖచ్చితంగా జస్టిస్ జరిగిందండి. ఖచ్చితంగా రీలాంచింగ్ అది అఖిల్. ఈ సినిమాతో నేను మరీ అంత చెప్పను, కానీ ఖచ్చితంగా ఒక రేంజ్లో ఉంటాడు అఖిల్. బొమ్మ అదిరిపోయింది, రాసి పెట్టుకోండి. నాగార్జున ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ ఎగరేసుకున్న రోజు వచ్చింది. అఖిల్ గారు ఏం తీసిండు సినిమా, అరే అన్న మొత్తం మైండ్ బ్లో అయిపోయిందన్న. ఇట్లా పూసిపన్స్ వస్తున్నాయి, ఏం యాక్టింగ్ చేసినా అఖిల్ గారు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అదరగొట్టిండు. ఒక దసరా, ఒక రంగస్థలం వాళ్ళకి ఎట్లా ఇట్టుపడ్డదో మన అఖిల్ గారు కూడా ఒక నిఖిల్ సినిమా యాక్టింగ్లో కూడా అంత పర్ఫార్మెన్స్ అలా చేసి చూపించిండు. మళ్ళీ ఒక రామ్ చరణ్ తోటి పోటీ పడి, అంటే యాక్టింగ్లో రంగస్థలం ఎలా కనిపిస్తామో ఒక దసరా ఎలా కనిపిస్తుందో ఆ పోటీ తగ్గట్టు యాక్టింగ్ ప్రకారం చేసి చూపించిండేనా, అంతా బాగుంది. ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఒకటే చెప్తున్నా, నాగార్జున కొడుకు అని ప్రౌడ్గా చెప్పుకుంటే ఒక సినిమా అంటే నిఖిల్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి ఒక హిట్ ఫ్లాప్లు అనేది కామన్ వస్తుంటాయి, అది మనం సాధ్యం తీసుకోవాలి, దానికోసం పట్టించుకోవద్దు. ఏడనో ఒక దగ్గర మళ్ళీ హిట్ కొడుతుంది, మళ్ళీ నిలబడే చూపించేటట్టు ఒక సత్తా చూపించిండు అఖిల్ గారు. యాడ్సాప్ అని చెప్పొచ్చు. ఇది ఒక సినిమా బ్లాక్ బస్టర్ మూవీ, రాసి పెట్టుకోండి. అఖిల్ గారు కెరియర్లా ఇదే హీరోని పెట్టి కేజీఎఫ్ డైరెక్టర్ తీసినాకో షేక్ అయిపోతుంది యాక్టింగ్లా. సూపర్. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఎలా ఉంది? స్క్రీన్ ప్లే కథ తగ్గట్టు ఎన్టీఆర్ని ఫస్ట్ వాయిస్ చాలా డిఫరెంట్గా పెట్టిండు. అట్లా ఉంటేనే బాగుంటుంది స్టోరీ ప్రకారంగా, చాలా బాగుంది. ఇంకోటి శివాజీ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ హీరోయిన్ కూడా యాక్టింగ్ బాగుంది. బొమ్మ అదిరింది, బ్లాక్ బస్టర్.